వాళ్ళ అక్కకి ఎగ్జామ్ ఉందని రాలే కదా. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్రా తెలుసా నీకన్నా ఒడి బియ్యం వస్తారు. ఇంకా పూజా రూమ్ आता దానికి స్మియా సకబట్ కిచెన్ ఇది కిచెన్లో కబోర్డ్స్ బాగున్నాయి. ఇటు సైడ్ వచ్చేసి బాల్కనీ ఇది బాగుంది. ఇట్లా వ్యూ వస్తుంది ఇక్కడ నిల్చొని చేస్తే మంచిగా. కన్నమ్మ సిరప్ ఇచ్చి నెక్స్ట్ ఇంకో బెడ్ వస్తున్నా. బెడ్రూమ్ ఏడ తినని అది పిల్లలు కూర్చోపో అన్న కూర్చోండి అంటున్నా. ఇది గృహప్రవేశం అయినాక ఇది నెక్స్ట్ డే వీడియో. ఇది రాఖీలు కొనుక్కుందాం అనేసి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ డే అంటున్నాను, సారీ ఈరోజు వీడియోనే. రేపు రాఖీ పండుగ ఉంది కదా అనేసి రాఖీలు కొనుక్కుందాం అనేసి అయితే బయటికి వెళ్ళాము. అట్లా రాఖీలు అయితే ఏం రేట్లు ఉన్నాయి, 2 months రేట్లు ఉన్నాయి. ఆ 2 months రేట్ల కంటే జనాలు అయితే తక్కువ లేరు. క్రౌడ్ చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. మా చిన్న పాప అయితే పాపం బాగా విసుకుంది. అట్లా రాఖీలు అవి కొనుక్కొని వచ్చినాము. అన్ని రాఖీలు కలిపి మాకు 350 దాకా అయింది అనుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా చిన్న పాపకి మా పెద్ద పాపకి అయితే డ్రెస్ కొనిచ్చాను. డ్రెస్ అయితే రాఖీ పండగ ఫస్ట్ రాఖీ పండగ అనేసి డ్రెస్ అయితే కొనిచ్చాను. పక్కన వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నా పెద్ద కూతురు డిస్టర్బ్ చేస్తూ ఉంది. కొంచెం ఏమనుకోకండి, కొంచెం చిన్న చిన్న సౌండ్లు వస్తారు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి డ్రెస్లు ఏమేమి తెచ్చారు ఏంటి వాళ్ళ డాడీకి చూపిస్తుంది. ఎన్ని తెచ్చినాం డాడీ ఇది అది అని చూపిస్తా ఉంది. ఏం ఆడుతున్నావు రుద్రాక్షి? నీ బాధ నీదేనా? ఇది చూడు చూడు. ఫుల్ ఆడుకునే బిజీలో ఉంది. పింక్ వేసొచ్చి కోడిగుడ్డు కారం చేసుకుంటున్నా, అన్నం పెట్టేసిన. రేపు రాఖీ పండుగ కదా, చిన్నదానికి డ్రెస్ తీసుకుందామని అట్లా పెద్దదాని డ్రెస్ తీసుకున్నాం. కొన్ని రాఖీలు అయితే తీసుకొని వచ్చినాము. అట్లయినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ.